సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బర్త్డే కేక్ తిని అస్వస్థతకు గురై ఓ 10 ఏళ్ల బాలిక ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అంతా షాక్ అయ్యారు. అప్పటి నుంచి కొంతమంది కేక్ తినాలంటేనే భయపడిపోతున్నారు. అయితే ఈ ఘటన మరవక ముందే ఇలాంటిది మరొకటి వెలుగు చూసింది. చాక్లెట్ తిని 1.5 వయసున్న బాలిక మృతి చెందింది. అవును, ఈ ఘటనతో మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలేం జరిగింది? పంజాబ్లోని లుధియానా పరిధిలోని ఓ గ్రామంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. ఏడాది క్రిందట వీరికి కూతురు పుట్టింది. దీంతో ఆ దంపతులు ఆ చిన్నాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అయితే ఈ బాలిక తల్లిదండ్రులు ఇటీవల దగ్గరలోని ఓ స్టాల్కు వెళ్లారు. వారికి కావలసిన నిత్యావసర సరుకులు తీసుకున్నారు. దీంతో పాటు వీరి కూతురికి ఒక చాక్లెట్ తీసుకున్నారు. ఇక అదే చాక్లెట్ను వారి కూతురికి తినిపించారు. అయితే ఆ చాక్లెట్ తిని 10 నిమిషాలు అయిందో లేదో ఆ చిన్నారి అస్వస్థతకు గురైంది. ఆ దంపతులు వెంటనే అప్రమత్తమై కూతుర్ని స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆ బాలిక రక్తపు వాంతులు చేసుకుంది. వైద్యులు ఆ చిన్నారిని చికిత్స అందించారు. కానీ ఫలితం లేకపోవడంతో ఆ చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలాగా ఏడ్చారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు ఆ చిన్నారి తిన్న చాక్లెట్ను పరిశీలించగా అది ఎక్స్పైరీ డేట్ ముగిసిందని తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ స్టోర్లోకి వెళ్లి అంతా పరిశీలించగా ఎక్స్పైరీ డేట్ ముగిసిన తినుబండారాలను అమ్ముతున్నారని గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. మొన్న బర్త్డే కేక్ తిని బాలిక మరణించిన విషయం మరవక ముందే నేడు చాక్లెట్ తిని 1.5 బాలిక మృతి చెందిన ఘటన ఇప్పుడు అందరినీ కలవరానికి గురిచేస్తోంది. ఇలా ఎక్స్పైరీ ముగిసిన తినుబండారాలను అమ్ముతున్న వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చూసారుగా, చాక్లెట్ తిని మరణించిన ఈ చిన్నారి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.